సభ్యులు అందరికీ కూడా ఈ సమస్య ఉందమ్మా. కాన్స్టిట్యున్సీలో తిరుగుతున్నప్పుడు పల్లె సింధూరారెడ్డి సార్, నాది కూడా సేమే సార్. 10,000 కంటే తక్కువ ఉండే వాళ్ళకి ఎవరికి ఈ ప్రభుత్వ పథకాలు ఏవి అందడం లేదు అధ్యక్ష. కాబట్టి 20,000కి అది పెంచగలిగితే బాగుంటుంది అని ఒక సజెషన్ అధ్యక్ష. అదేవిధంగా గత ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి 50,000 మందిలో కేవలం 3,350 మందిని మాత్రమే రెగ్యులరైజ్ చేసి మిగతా వాళ్ళని అలాగే వదిలేశారు అధ్యక్ష. ఇది మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా గత ప్రభుత్వం ఏపీ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్సింగ్ సర్వీసెస్ ఏర్పాటు చేసి ఉద్యోగుల నుంచి డబ్బులు తీసుకోవడం లేదా జీతాలు తగ్గించి ఇవ్వడం చేశారు అధ్యక్ష. ఇది కూడా ఒకసారి చూడాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ముప్పుడు వెంకటేశ్వరరావు. ధన్యవాదాలు అధ్యక్ష. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి మంత్రివర్యులకి కూడా మా నియోజకవర్గానికి సంబంధించి కూడా ఒక విషయం నోటీసులో పెట్టాలని చెప్పి అడిగాను అధ్యక్ష. మా దగ్గర గురుకుల పాఠశాల ఉంది అధ్యక్ష, బాలికలకు సంబంధించినటువంటి గురుకుల పాఠశాల ఉంది అధ్యక్ష. దాంట్లో పేద విద్యార్థులందరూ చదువుకోవడంతో కొంచెం మెరుగైనటువంటి ఫలితాలు కూడా వస్తూ ఉన్నాయి. దాంతో పిల్లలు బాగా చదువుకోవడం, కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంది. అక్కడ పనిచేస్తున్నటువంటి టీచింగ్ కానీ నాన్ టీచింగ్ కానీ, అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే అటెండర్స్ కానీ కుక్స్ కానీ అక్కడ పనిచేస్తున్న అవుట్సోర్స్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా కాలం నుంచి కూడా సుమారుగా 10-15 సంవత్సరాల నుంచి అయితే కనుక అక్కడ ఉన్న పనిచేస్తున్న టీచర్స్ కూడా మాకు రెగ్యులరేషన్ అవ్వలేదని చెప్పని కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళు డిఎస్సీలో వాటిలో కూడా క్వాలిఫై కూడా చేయడానికి కూడా ఇబ్బంది ఉందని చెప్పని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. వారందరినీ కూడా రెగ్యులర్ చేసి కొంచెం మాకు న్యాయం చేయాలి. మీరు డిఎస్సీ తీసి అనేక మంది ఉపాధ్యాయుల్ని ఆదుకుంటూ ఉన్నారు నిరుద్యోగులు కాబట్టి, మీ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత అన్ని శాఖలు ఉద్యోగాలు తెస్తూ ఉన్నారు కాబట్టి మమ్మల్ని కూడా ఆదుకోవాలని చెప్పని కూడా వారు రిప్రజెంటేషన్లు ఇవ్వడం, మంత్రి గారికి కూడా ఇవ్వాలని చెప్పని కూడా ఆలోచనతో కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. సో హాస్టల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా అదేవిధంగా ఇబ్బంది పడుతున్నారు. సాలిసాలని జీతాలతో ఇప్పుడు మనం చూసుకుంటే కనుక మార్కెట్లో కూడా అన్ని రకాల కూడా రేట్లు కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ జీతభత్యాలు కూడా పెరగని పరిస్థితుల్లో వాళ్ళు చాలా కుటుంబాల పోషణ కోసం, పిల్లల్ని చదివించుకోవడం కోసం ఇబ్బంది పడుతున్నారు.